అస్మా గారు మీరు నామినేషన్ వేస్తా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అనుకోవచ్చు. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తూనే ఉన్నాము. ఇంకా చూపిస్తూనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ వాళ్ళ నియంత్రిత వాళ్ళ కథలు అన్నీ చూస్తూనే ఉన్నాము. అడిగే పిల్లల పైన కేసులు పెట్టడము, అడిగే పిల్లల్ని ఇబ్బంది పెట్టడము, భయాందోళనకు గురి చేయడం ఇలాంటివి చేస్తున్నారు. చూద్దాం, ఇప్పటి నుంచి తిరుగుబాటు మొదలైంది. నిరుద్యోగులు బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు కాసుకోండి. ప్రభుత్వానికే ఛాలెంజ్ విసురుతున్నాము. మీరిచ్చిన నోటిఫికేషన్లో మేము అప్లికేషన్ పెట్టుకుంటున్నాము. ఎవరికి ఉద్యోగం వస్తుందో చూసుకుందాం. ఇక గెలుస్తుంది అనుకుంటారా? ఖచ్చితంగా, ఎందుకు అనుకోవద్దు? ఇప్పుడు ఎవరెవరో గెలిచేటప్పుడు ఇంత చదువుకొని మాకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మేమెందుకు గెలవము? పరిపాలన తెలియని వాళ్ళే గెలుపు దిశగా పోతున్నాము. మేమే గెలిచినామని అహంకారంగా మాట్లాడుతున్నారు. మరి మాకు తెలిసిన వాళ్ళం మేమెందుకు తెలియదు? కూడా పెన్షన్దారులు ఉన్నారు, మీ ఇంట్లో కూడా 6 గ్యారంటీలు అమలు కాని వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ నేను ఒకటే వేడుకుంటున్నా, మీకు ఏం వస్తలేదని మీకు తెలుసు కాబట్టి